ఎరా గోపి, ఎవడు చెన్నైలో ఉంటున్నట్టున్నాడు, ఎలా ఉన్నాడు రా? నీకు తెలిస్తే కదా, మా వాడు బీటెక్ లో ఉండగానే ప్లేస్మెంట్స్ లో జాబ్ వచ్చింది. తక్కువ జీతం అయినా కానీ జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు 2 years పూర్తి అయిపోయింది, ప్రమోషన్ వచ్చింది, మంచి జీతంతో హ్యాపీగా ఉన్నాడు. ఏంట్రా ఇచ్చేది? బీటెక్ 2 ఏళ్ళైంది, ఉద్యోగం సద్యోగం లేక ఇంట్లో పడి తింటున్నావు. పక్కన గోపి వాళ్ళ అబ్బాయి చూడు, చెన్నైలో బాగా సంపాదిస్తున్నాడు. పో. తప్పు నీదే. 2 ఏళ్ల క్రితం కూడా గోపి వాళ్ళ అబ్బాయి దాకా మీ అబ్బాయి కూడా క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యాడు. దానికి నువ్వు తక్కువ చేతం అని చెప్పేసి పంపిలే, గుర్తుందా? దేవుడు వస్తున్నాడు. నాన్న క్యాంపస్ సెక్షన్ సెలెక్ట్ అయ్యాను నేను. 13 జీతం చెన్నైలో. సూపర్ రా, కంగ్రాట్స్. ఏంట్రా కంగ్రాట్స్? రేయ్, నువ్వు చదివిన చదువేంటి, చేసే ఉద్యోగం ఏంటి? ముష్టి 13,000కి చేయాల్సిన రైతు కాదు మంది. ₹1,00,000 వస్తేనే చెయ్యి. ఇంటికి పో. తప్పు నీలో పెట్టుకుని మీ అబ్బాయిని తెస్తావేంట్రా? చాలా మంది తల్లిదండ్రులు నీలాగా ఆలోచిస్తున్నారు. తక్కువ జీతాలని చేసి పంపించట్లేదు. ఎవరు కూడా అనుభవం లేని ఎక్కువ జీతాలు ఇవ్వరా. స్టార్టింగ్ ఎంత వచ్చినా జాయిన్ అయిపోయి ఎక్స్పీరియన్స్ బట్టి జీతాలు పెంచుకుంటా ఉండాలరా. ఆ రోజు గోపి లాగా నువ్వు కూడా పంపించుంటే మీ అబ్బాయిని, ఈ రోజు నీకు పరిస్థితి వచ్చేది కాదు. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్. ఈసారి ఎంత చిన్న జీతమైనా సరే వాడిని పంపిస్తారా? చాలా థ్యాంక్స్ రా.